కేసీఆర్ కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేసి ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్రంలో? ఇక ఆయనకు ఏది తెలుస్తలేదు, ఈ తెలక ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన పనులన్నీ చూసి ఈయనకు చేతగాక ఇక అవన్నీ వాళ్ళ మీద ఇరగపడి వాళ్ళని తిట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు మా రైతులను ఆదుకుంటాని మేము రైతుల మందరం మోసపోయి ఆయన కోట్లేసి గెలిపించి మేమే రైతుల మందరం ఎత్తి కొట్టుకుంటున్నాం. అడ్లు పోతలే, వీటి చూస్తే రైతు బంధు పడతలేదు, ఏది కూడా సరిగా ఎత్తలేడు ఆయన. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంకా ఏం లేనేలేదు. ఇప్పుడు ఇంతమంది మా రైతులందరూ మరి నీకు పెన్షన్ కూడా వస్తుంది ఏంది? పింఛన్ లేదు నాకు, రైతు బంధు అయ్యాడు, పింఛన్ అడగలేస్తాడు. అంతేనా? మరి మీ గ్రామాలలో పెద్ద మనుషులు ఉంటారు కదా, మరి వాళ్ళకి పెన్షన్ ఎట్లా వస్తున్నది? 4,000 ఇస్తున్నాడు, 6,000 ఇస్తున్నాడు, అన్ని ఇస్తా అని చెప్పి ఎగదెంగేసిండు. అడికి వచ్చారంటే ముసలి ఎంబడ పడతారు అని ఎంబడ ఊకుంటారు. మరి రచ్చబండ కాడికి వస్తే ఆయన ఎంబడ పడతారు ముసలి. ఎట్లుండబోతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లుండబోతాయి? ఇంకాకి 15 నెలలే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేక ఎట్లుండబోతుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎట్లుంటుంది? మన వరంగల్ మీటింగ్లో చూస్తే వాళ్ళందరికి ఉత్సపడ్డది. ఇప్పుడు అదే ఇంకేంది ఇక ఉత్సపడితే వాళ్ళు భయపట్టి ఇవన్నీ ఏదో వాళ్ళు మర్చిపోయి వాళ్ళకు ఈయనత వచ్చేసింది. ఇది టైట్ అట్లున్నదని ఇప్పుడు పాగలైపోయారు వాళ్ళు. అంతే, ఇంకేంది ఇక చూసుకో మన వరంగల్ అంతే. ఇంకేం చెప్పాం మేము. ఇప్పుడు రైతులందరూ ఏకమైనరు, అప్పుడు వాళ్ళే బుద్ధి చెప్తారు. అంతే. చెప్పు పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? దుర్గయ్య. దుర్గయ్య, ఏం నడుస్తుంది మరి ఆర్మూర్లో? మామిడిపల్లి మాది. ఎట్లుంది మరి మీ మామిడిపల్లి విషయానికి వస్తే? మీ పెన్షన్ల విషయమే కావచ్చు, ఇస్తాను లేడు, ముసలోళ్ళు బాగా ఇదవుతుంది, ఇక అడ్లు పోతలేవు, రైతుల కోసం బాగుంది. అయితే రైతుల కోసం బాగుంది. మరి ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన తీరు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ పాలన ఎట్లుంది? కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఇది మంచిగా లేదు కాంగ్రెస్. ప్రతి ఒక్కళ్ళు తిట్టుడే. ఏ విషయంలో? అన్ని ఇస్తున్నాడు కదా. ఏమి ఇస్తున్నాడు? అన్ని. ఓకే, ఇక బస్సు ఫ్రీ, కరెంట్ 200 యూనిట్ ఫ్రీ, ఇక అంతే, ఇంకేముంది? ఓకే, రైట్. పెద్ద మనిషి నమస్తే. మంచిగా ఉన్నావే? ఎట్లున్నది రాజ్యం? ఏమున్నది రాజ్యం అంటే అప్పుడు ఎలా మన తెలంగాణ ఇచ్చినట్టే మంచిగుండే. జీవన్ రెడ్డి ఇచ్చినప్పుడు 200 ఉన్నాయి పోయి 1000 రూపాయలు చేసిండు. జీవన్ రెడ్డి 1000 రూపాయలు చేసిండు అప్పుడు. ఇక వీళ్ళు చేంజ్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. ఇక బాపు మేము నీకు మంచిగా 4000 ఇస్తాము, మీ పిల్లలకు అందరికి 4000 ఇస్తాము, ఇద్దరికి ఇస్తాము, మంచిగా 4000 సరే 4000 ఇస్తాము, మాకే ఇయ్యుండ్రి ఓటు, ఓళ్ళకే వేయకుండ్రి అంటున్నాను. బట్టి అంటే ఆశ కదా, ఈ అమ్మాయిగా 4000 ఇస్తాడట కదా అంటానని ఎత్తిమి, గెలిపిత్తిమి. ఏమి రూపాయి కూడా గతి లేదు, ఏమి లేదు, వాటిగానే అది చేస్తున్నాము. ఏం లేదు, కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి, గవ్వే వస్తున్నాయి, కానీ ఏం లేదు, రూపాయలే ఆమ్దాని లేదు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవాట, ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, ఇస్తాడేమో తాతిపురం. ఇక ఏమి ఇస్తాడు? ఇక దుబ్బరాళ్ళు ఇస్తాడు, ఇక అయిపోయింది అది. ఏమి ఇయ్యాడు? ఇక అంతా అయిపోయింది అది. ఏమి ఇస్తాడు? ఇక మా పిల్లలు లేరు, ఏంది జల్లలు లేరు, బాపు ఎట్లా ఏం కథ అంటానంటే కూడా మా కాస్కర్ ఇట్లా భుజం మీద చేతేసి ఓటేసేటప్పుడు మా ఇద్దరు పెళ్ళం మొగడికి చెప్పిండు కదంటే, బాపు మీకు మంచిగా మీకు బియ్యం ఇప్పిస్తా, మీ భార్యకు పింఛన్ ఇప్పిస్తా, నీకు బియ్యం కూడా ఇప్పిస్తా అంటానని చెప్పి మా తాత బియ్యం ఇస్తున్నాడు కానీ 6 కిలో బియ్యం, సన్న బియ్యం అంట. ఇక అవి నాడసంది వస్తున్నాయి, ఇప్పుడే వస్తలేవు అవి. ఇవాళ వీళ్ళు చెప్పిన కాడికి అయితే ఏం రూపాయి ఇవ్వలేరు ఇది వరకు. వీళ్ళు చెప్పిన కాడికి అయితే రూపాయి ఇవ్వలేరు, వాళ్ళకు ఓటేసి గెలిపిస్తుంది. ఏమి లాభం లేదు, ఏం లాభం? ఎక్కువ వస్తాయని అనుకున్నాం అన్నట్టు గిట్లా. ఇక ఏది ఎత్తడే ఉంటానని చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావు నీ సర్వీస్ లా. ఎన్టీ రామారావు చూసినావు, చాలా మంది ఆయన ముందు రెడ్డి చూస్తుంటా, అన్ని చూసినాం, మత్తు మందిని చూసినాం. ముఖ్యమంత్రిని చూసినావా? ఏ ఆడ ఎన్నడు చూడలేదు. ఇక అయ్యో, ఈసుంటి ముఖ్యమంత్రి లాంటి ఎటు చెప్తారు ఏం కథ? ఇక బాపు గిట్లా చేసినాక కాళ్ళు ఎక్కన కలుస్తుంది. ఇత్తన్న దానికి ఆఖరికి ఒక 4000 అన్నదట, 3000 చేసి ఇవ్వాలి కదా. ఏమీ లేకపోయాడు అవ్వ, ఏంది కథ చేసుడు, అట్లా చేసుడు. పెద్ద మనిషి ఊళ్ళల్లా గ్రామాలల్లో మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళని ఏమంటారే? మాట తప్పిన వాళ్ళని ఏమంటారంటే ఇక అంటారు, ఇక ఏమంటారు, ఇక వాళ్ళకొకటి ఇక
మళ్ళీ ఒకసారి నమ్మరు కదా వాళ్ళు. నమ్ముతారా ఇక మళ్ళీ అది చేస్తారా? మరి ఇప్పుడు రేపు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయట, ఇప్పటికి 15 నెలలు వస్తాయి అని అంటున్నారు. మరి ఎప్పుడు వస్తుందో మాకు కూడా తెలుస్తలేదు. మరి మీ దగ్గరకు వచ్చిరా ఇంకో సర్పంచ్ ఎలక్షన్లు అని మరి ఎట్లుంటది? మరి ఇప్పుడు అందరు వస్తారు, అక్కడ బీజేపీ వాళ్ళు వస్తారు, ఇక్కడ కేసీఆర్ పార్టీ వాళ్ళు వస్తారు, ఇక్కడ చేతి గుర్తు వాళ్ళు వస్తారు. మరి ఏముంటది, ఎట్లుంటది మీది? ఎట్లుంటది అంటేనంటే ఇక మంచిగా చేసేటోళ్ళకి చూసి వేయాలా. ఇక ఇట్లా చేసినాక డోకా బైతానం చేస్తే ఏం లాభం? చేస్తా అన్న పని ఏమి రూపాయి కూడా ఆమ్దాని లేకపోయా. ఇక ఇట్లా చేసినాక ఎట్లా కలుస్తుంది అది? అది మంచి మాట కాదు ఇది లెక్క.